కళ్యాణ్ బాబు హీరో పవన్ కళ్యాణ్ అయ్యాక నటించిన తొలి చిత్రం 1996లో అప్పటి టాప్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అందులో హీరోయిన్ మరెవరో కాదు, నటుడు సుమంత్ సోదరి అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ యార్లగడ్డ. ఇప్పుడు ఈమె అన్నపూర్ణ స్టూడియోస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ చిత్రం మొదటి నుంచే సుప్రియకు పవన్ కళ్యాణ్కు పెద్దగా పడేది కాదు. తెలుగు చిత్రరంగంలోని అతి గొప్ప కుటుంబంలోంచి రావడం, ఆస్ట్రేలియాలో చదువు ఇవి సుప్రియలో కొంత అహంకారానికి కారణం. ఇక మన పవన్ అంటారా, వెరైటీలోకెల్లా గొప్ప వెరైటీ మనిషి. ఇద్దరి మధ్య విపరీతమైన ఈగో క్లాషులు. మొత్తానికి ఎలాగోలా ఇద్దరిని మేనేజ్ చేస్తూ సినిమా షూటింగ్ లాక్కుంటూ వచ్చారు ఈవీవి. ఇక ఈ చిత్రంలో అంటారా, ఒక గొప్ప సీన్ ఉంది. ఆ రోజు తమ్ముడు కళ్యాణ్ బాబు షూటింగ్ చూడ్డానికి అన్నయ్య శివశంకర్ వరప్రసాద్ వచ్చారు. ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్రాయన్ హీరో పవన్ కళ్యాణ్తో కొన్ని స్టంట్లు తీస్తున్నారు. అక్కడ జరిగే ఒక స్టంట్ చూసిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి షాక్ అయిపోయి వెంటనే షూటింగ్ ఆపమన్నారు. కానీ తమ్ముడు కళ్యాణ్ ఎప్పట్లాగే ఎవరి మాట కాదు కదా అన్న మాట కూడా వినడు. షూటింగ్లో అతి ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఆఖరికి ఆ సీన్ ఏమిటంటే, హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కారుని ఎక్కిస్తున్నాడు ఫైట్ మాస్టర్. సరే ఒక టేక్కే కదా అంటే కాదు మళ్ళీ రీటేక్లు. తమ్ముడు చేతి మీద కారు మళ్ళీ ఎక్కుతుంటే అన్నయ్య వద్దురా తమ్ముడు అని ఎంత అరిచినా మన తిక్క తమ్ముడు ఒప్పుకోడు కదా. అలా ఆ సీన్లో అలాంటి రిస్క్ చేశాడు మన కళ్యాణ్ బాబు. హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఆ స్టంట్ అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనం. అంత కష్టపడతాడు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడని అంటారు సినీ పండితులు. మొత్తానికి అలా షూటింగ్ అయితే విజయవంతమైంది, కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ మొదటి ఫ్లాప్ దెబ్బ నుండి పవన్ కళ్యాణ్ చాలా రోజులు కోలుకోలేదు. ఇక మన కళ్యాణ్ బాబ్ అలియాస్ పవన్ కళ్యాణ్ ముందు ఒక పెద్ద నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉండిపోయింది.